చెప్పండి వాళ్ళకి, ఏమని ఇదిగో ఇది సంగతి, ఇది బయట పంపించి నేను చెప్పిన బయట పంపించండి ఆయనకి, ఇంకెప్పుడు మాట్లాడడం మానేస్తాడు. ఆ గులింద కింద ఆ టైప్ మానేస్తాడు. ఇంకేటి చెప్పండి. సుబ్బారెడ్డి విజయసాయి గారు వెళ్ళి పాపం నెల్లూరులో ఆయన చక్కగా ఆయన పోటీ చేసుకుని ఆయన ఎన్నికల్లో నిలబడ్డాడు. సుబ్బారెడ్డి గారు మా పార్టీకి ప్రాంతీయ ఇన్ఛార్జి, ఆయన ఆయన పార్టీ తాలూకా ఇన్ఛార్జ్ ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఎవరు ఇక్కడ? మా 3 జిల్లాలు ఉన్నాడా? చెప్పండి. ఆ పేరు నాకు తెలియదు కానీ చెప్పనండి, చెప్పనండి. తెలుగు ఎంఎస్ మూర్తి గారు వచ్చి ఇక్కడ పుట్టి పెరిగారా? వ్యాపారానికి వచ్చారు కదా, వ్యాపారానికి వచ్చారు. నాకు తెలుసు ఆ సంస్థలుగా పుట్టుపురత్రాలు అన్నీ కూడా. వాళ్ళు వచ్చి మాతో ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ ఉండి ప్రజలతో మమేకమై మనోభావాలతో కలిసి ఉన్న మాతోనా? మాకు వాళ్ళకి కంపారిజన్ చెప్పండి. సుబ్బారెడ్డి గారు వచ్చి ఏం చేశారు? ఆయన పార్టీ ఇన్ఛార్జి, దట్స్ ఆల్. నిన్నటి వరకు నేను కూడా 3 జిల్లాలకు ఉండేవాడిని. నాకు అవకాశం లేదు, నేను అనలేను. అరకు, అనంతగిరి నాకు ఎన్నికలు నాకు ఉన్నాయి, నా జిల్లాలో తిరగాలి ఎక్కువ ఉన్నది, వెళ్ళాను. అలాగే శ్రీకాకుళం వెళ్ళాను, అది కూడా సుబ్బారెడ్డిని అటాచ్ చేయండి, తర్వాత చూసుకుందామని. తర్వాత అమర్నాథ్ని, చిన్నసిన్ని వాళ్ళని పెట్టాము, నాగిరెడ్డి నేను. స్థాయి అంటే నన్ను తిరిగి కొడుతున్నాయండి. స్థాయి సీఎం గారు విమర్శించాలి అంటే దేనికి స్థాయి? నేను 15 సంవత్సరాలు మంత్రిగా చేస్తున్నా, నా స్థాయి సరిపడదా? 15 సంవత్సరాలు మంత్రిగా చేస్తున్నా నా స్థాయి. ఏయ్ బాబు, ఏయ్ 15 సంవత్సరాలు చేస్తున్న నా స్థాయి సరిపడదు. ఓకే, మరి వాళ్ళ కొడుకు పెద్ద సొంట, చంద్రబాబు కొడుకు, చంద్రబాబు కొడుకు పెద్ద సొంట. మరి ఆయన వచ్చి ఏమీ కాకుండా ఒక ముఖ్యమంత్రి వచ్చి విమర్శిస్తున్నాడు. ఆయనకేంటి అవగాహన ఉందని? నేను 15 సంవత్సరాల మంత్రిని, ఒక ఉమ్మడి రాష్ట్రానికి వచ్చి ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు చేశాను, నా స్థాయి సరిపోలేదు. ఆ స్థాయి సరిపోద్దా? ఒక ముఖ్యమంత్రిని మాట్లాడడానికి అది గులివింద మచ్చే. ఓకే, నేనేమైనా పోనీ ఆఫీసర్ పార్టీ స్పోర్ట్స్ పర్సన్, పార్లమెంట్ సభ్యుని కూడా చేశాను నేను. అంతేకాదు, పార్లమెంట్ సభ్యుడు వచ్చి మా ప్రధానమంత్రి గురించి మాట్లాడే హక్కు లేదా? దేశంలో కేంద్ర రాజకీయాల గురించి మాట్లాడే సందర్భం ఉండదా? నేను పార్లమెంట్ సభ్యుని చేశాను. ఏమి కానీ ఎత్తేస్తే ఆ 3 చక్రాలు అవుతున్నా ఆ సొంటే మాట్లాడుతున్నప్పుడు మేము మాట్లాడితే తప్పేది. అందుకు అలా మాట్లాడడం కొంత ఆలోచించుకోవాలి. ఓ అని మీ సంగతి తెలియజేస్తాను, అయిపోయింది. రేపు జూన్ 4th అయిపోతే ఎవరి సంగతి ఏదో తేలిపోద్ది. తెలుగుదేశం పార్టీ వెళ్ళి బంగాళాఖాతంలో పడిపోతుంది. ప్రజలు రెడీగా ఉన్నారు ఈ చేస్తున్న వికృత చేష్టలకి, వీళ్ళు చేస్తున్న పరిణామాలకి. నేను సర్వేల్ని అయిపోతే మాకు ఫేవర్గా వచ్చినా సరే నేను నమ్మను. ఐఎమ్ నాట్ బిలీవ్, ఐఎమ్ ప్రాక్టికల్ మ్యాన్. వాస్తవంతో ఉంటాను తప్ప
హైపోతికేషన్ ఉన్నాం. మాకు 150 సీట్లు వస్తాయి, 130 సీట్లు వస్తాయి, లేకపోతే వాళ్ళకి వచ్చి 10 సీట్లు వస్తాయి, 20 సీట్లు వస్తాయి. నేను వాటి మీదకి నేను అసలు దాని మీద డిస్కషన్కే వెళ్ళను. మా టార్గెట్ మా ముఖ్యమైన 175, 150 మీద మాట్లాడతాం. అదే అందుకని ఇంకోటి ఇది బాగా జ్ఞాపకం చేసే తల్లి నువ్వు. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకో కానీ సరేలే వయస్సు తప్పు కాదు, కానీ వయస్సు ఏంటి అది తప్పు కాదు. ఎందుకంటే ఆయన అన్ని మమ్మల్ని కాపీ కొట్టడం నేర్చుకున్నాడు. అప్పుడు లాస్ట్ టైం చెప్పాను మీకు, ఆయన మేనిఫెస్టో ఏ రకంగా కాపీ కొట్టాడు. ఇప్పుడు పదాలు కూడా సిద్ధం పదం ఎవరు మాదం మేమేనా ఎన్నికలు సిద్ధం. ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళినా సిద్ధం మాట బై బై అని చెప్పు, బై బై బాబు అని చెప్పింది మేమేనా? మేము చెప్పినట్టే ప్రజలు దాన్ని క్యాచ్ చేశారు, బై బై అని చెప్పారు. ఇప్పుడు